పాకిస్తాన్ కి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది భారత్. మా జోలికొస్తే అంతకు మించి ఉంటుందని దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. ఎప్పుడైతే పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిందో అప్పటి నుంచి భారత్ పాకిస్తాన్ విషయంలో అసలు తగ్గట్లేదు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏకంగా యుద్ధ వాతావరణమే సృష్టించి వారికి మర్చిపోలేని దెబ్బ కొట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్ కి సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాకిస్తాన్ లో నీరు లేక కరువు చాపపరుచుకుని కూర్చుని ఎడారి వాతావరణంలా మార్చేసింది. అంతేకాదు విద్యుత్ ఉత్పాదనపై కూడా ప్రభావం ఏర్పడింది. పైగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే పరిస్థితిలో ఉంది. దీంతో దాహంతో అలమటిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ని వేడుకునే స్థితికి వచ్చింది. సింధు జలాలను అందివ్వమని ఇప్పటికే భారత్ కు పాకిస్తాన్ ఏకంగా 4 సార్లు లేఖ రాసింది. తమ దేశంలో లక్షలాది మంది రైతులు నీరు లేక అల్లాడిపోతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని, గత ఏడాది కంటే ఈసారి 21% నీటి కొరత ఉందని పాకిస్తాన్ ఈ లేఖలో తెలిపింది. ఇక ఈ లేఖలను విదేశాంగ శాఖకు పంపించడంతో ఈ శాఖ ఈ విధంగా స్పందించింది. ప్రధాని మోదీ అన్న మాటలకు కట్టుబడుతూ సింధు జలాల ఒప్పందం రద్దుపై మరో ఆలోచన లేదు అని, నీరు రక్తం ఒకేసారి ప్రవహించడం సాధ్యం కాదని తిరిగి సమాధానం ఇచ్చింది. అయితే సింధు జలాలను రద్దు చేసి భారత్ తమపై వాటర్ బాంబ్ ప్రయోగించిందని పాకిస్తాన్ నేతలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పాక్ పార్లమెంట్లో సింధు జలాల రద్దు గురించి చర్చలు జరగగా దీంతో భారత్ పై అంతర్జాతీయ పరంగా ఒత్తిడి తేవాలని ఆ దేశ ప్రధానితో పాటు పాక్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇక భారత్ మాత్రం పాకిస్తాన్ కు సింధు జలాలు అందించడం అసలు సాధ్యం కాదని, ఉగ్రవాద దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందే అని తేల్చి చెప్పేసింది. భారత్ జోలికొస్తే ఈ విధంగానే ఉంటుందని పాక్ కి బుద్ధి చెప్తోంది భారత్. మొత్తానికి వారిపై రివెంజ్ ఈ విధంగా తీర్చుకుంది. మరి సింధు జలాల ఒప్పందం రద్దుపై భారత్ పాకిస్తాన్ కి చూపిస్తున్న రివెంజ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.